బ్యాక్ టు నువ్వు నేను. సో శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు. శ్రీకాంత్ గారు అంతేనా? చూద్దామండి మరి శ్రీకాంత్ గారు ఉన్నారా లేదా. మీరు కూడా SMS కొట్టారండి, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. సో విష్ ఆల్ ది బెస్ట్. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నటువంటి మహిళలకి, బికాస్ మహిళలు చాలా దూరం పెడతారు. ముఖ్యంగా రాజకీయాలు అంటేనే ప్రతి ఒక్కరు దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, భయపడతారు. రాజకీయాల్లోకి బికాజ్ కొత్త తరం వస్తే, యంగ్స్టర్స్ వస్తే, కొంచెం మంచి భావాలు ఉన్న వాళ్ళు రావాలంటే, సో మీరు ఏదైనా కొంచెం ఇన్స్పైరింగ్. దానికే కదా మేము 33% రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తూ ఉండేది. మహిళా బిల్లు రావాలి అనేది. అందుకే మహిళా బిల్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా మహిళల్నే నిలబెట్టాలి. కాబట్టి అక్కడున్న మహిళల్లో ఎడ్యుకేటెడ్, ఫైనాన్స్ గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు, ప్లస్ అక్కడున్న క్యాస్ట్ బేసిస్ మీద ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క మహిళ వచ్చే అవకాశం ఉంటుంది. దానికే మేము ఇప్పుడు ఆ రోజు నుంచి నేను టీడీపీలో ఉన్నా, బయట వచ్చినా కూడా ఫైట్ చేస్తుండేది. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు రావాలి. వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనమే ఎదగలం. మనం ఒకరిని వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే లేడీస్ కి డైవర్షన్స్ ఉండవు. వాళ్ళు ఒక పని అనుకున్నారనుకో, దాంట్లో ఎలాగైనా సక్సెస్ కావాలి అనే ఆతృత ఎక్కువ ఉంటుంది. కాబట్టి లేడీస్ ఎక్కువగా వచ్చారనుకోండి, సొసైటీకి కూడా చాలా మేలు జరుగుతుంది. సొసైటీ మారేదానికి ఎంతో స్కోప్ ఉందని చాలా దేశాలు కూడా ప్రూవ్ చేసాయి. కాబట్టి ఇక్కడ కూడా మగవాళ్ళు మారాలి, మహిళల్ని స్వాగతించాలి అండ్ గౌరవించాలి. ఖచ్చితంగా. ఒక అమ్మాయిని అనబోయే ముందు మనకు ఒక అమ్మ ఉందని గుర్తుంచుకోవాలి. రోజా గారు అందంగా ఇప్పటికి 16 ఏళ్ల పిల్లలాగా చెంగు గట్టి క్యారెక్టర్స్ చేయొచ్చు. మీరు అమ్మలాగా, అది ప్రియమనికి అమ్మలాగా. కష్టమేనండి. నాకు కూడా కష్టంగానే ఉంది, కానీ పూరి జగన్నాథ్ గారు కథ చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు ఉన్నారు కదా సంతూర్ మమ్మీలు, అలాగా అలా అడ్జస్ట్ అయిపోయాం మేము కూడా. సరే, ఆ క్యారెక్టర్ చేసినప్పుడు దాంట్లో ఫుల్ రఫ్ ఆడించే క్యారెక్టర్ కదండి. అవునవును. ఆ క్యారెక్టర్ విన్నాకే చేయాలనుకున్నాను. ఫస్ట్ మదర్ అంటే నో చెప్పాను. మళ్ళీ డైరెక్టర్ గారు అన్నారు ఒకసారి కథ వినండి. నాకు కూడా బాధగా ఉంది. నాకు మీరంటే నేను మీ ఫ్యాన్, మీరు రమ్యకృష్ణ గారితో చేయలేదని ఒక ఇది ఉంది. కానీ మీరు కథ వింటే మీకు ఓకే అంటే ఓకే, బలవంతం లేదని. కథ విన్నాక ఖచ్చితంగా పేరు వస్తుంది అనిపించింది. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అరుంధతి అని పిలుస్తున్నాను. ఆ క్యారెక్టర్ నా పేరు అరుంధతి. కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేశాను అనిపించింది. ఇది అరుంధతి డైలాగ్ ఒకటి నేను నవ్వుతూ ఉంటాను. ఆ పిక్చర్ లో చూస్తే ఎప్పుడు కోపంగా అరుస్తూనే ఉంటాను. మళ్ళీ కోపం తెచ్చుకోండి. నా కూతుర్ని తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేస్తారు, హీరోని పట్టుకోలేక. హీరో వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి గ్యాంగ్స్టర్ గా మారి, ఎవడరా నా కూతుర్ని అరెస్ట్ చేసింది, ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేశారు, FIR తీయండి. ఏం రాశారు? FIR లేదో మీడియా ముందు ఒక్కొక్కడికి తాట తీస్తాను. ఇప్పుడు చెప్తున్నా, ఇది గంగారాంగాడి పెళ్ళాం. గంగారాంగాడి పెళ్ళాన్ని కొట్టడానికి మీకు ఎంత ధైర్యం రా? దాన్ని కొడితే నేనేం చేయను, కానీ వాడేం చేస్తాడో మీకు బాగా తెలుసు అనుకుంటాను అని పోలీస్ ఆఫీసర్. మంచి సీన్ అది. అంటే నేను పాలిటిక్స్ లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళి ఈ అమ్మాయిల మీద యాసిడ్ దాడులు జరిగినప్పుడు, రేపులు జరిగినప్పుడు గొడవలు చేశాను కదా, అవన్నీ జనాలు టీవీలో చూసారు. కాబట్టి నన్ను సినిమాలో చూసినప్పుడు వాళ్ళు సినిమాగా చూడట్లేదు, నన్ను యాజ్ ఇట్ ఈస్ మహిళా అధ్యక్షురాలు రోజాగానే చూసారు. కాబట్టి ఆ క్యారెక్టర్ కి అది బాగా ప్లస్ అయింది. అందరూ అంటారు మిమ్మల్ని నేరుగా చూసినట్టు ఉంది, సినిమా చూసినట్లేదు. ఎనీవేస్ ఫెంటాస్టిక్ అండి. సో మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మీ వసంత కోకిల కోరిక కూడా తీరిపోవాలి. అయితే నిజానికి యాక్టర్స్ ఎంత బాగా నటిస్తారో తెలియదు, కానీ పాలిటిషియన్స్ బాగా నటిస్తారు. డైలాగ్స్ కూడా బ్రహ్మాండంగా చెప్పేస్తారు. సో మీ దృష్టిలో ఎక్కడ మంచి యాక్టర్స్ ఉన్నారండి? రాజకీయాల్లో ఉన్నారా లేకపోతే? రాజకీయాల్లోనే అండి. ఎందుకంటే సినిమాలో మనకి ఒకరు డైలాగ్ రాసి ఇవ్వాలి, ఒకరు యాక్షన్ చెప్పాలి, అప్పుడే ముందర ఇంకో ఆర్టిస్ట్ డైలాగ్ చెప్తే దానికి అనుగుణంగా మనం చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ అలా కాదు, ఇన్స్టెంట్ గా వాళ్ళే డైలాగ్ చెప్పేస్తారు, వాళ్ళే యాక్ట్ చేసేస్తారు, వాళ్ళే యాక్షన్ వాళ్ళే కట్ చెప్పేస్తారు. నిజంగా వాళ్ళని చూసాక మనం అంతా వేస్ట్ ఏం ఆర్టిస్టులుగా అనిపించింది. సో బెటర్ యాక్టర్స్ పాలిటిక్స్ లోనే ఉన్నారు. సో శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు. శ్రీకాంత్ గారు అంతేనా? చూద్దామండి మరి శ్రీకాంత్ గారు ఉన్నారా లేదా. మీరు కూడా SMS కొట్టారండి, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. సో విష్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ మిగిలిందంటే అయితే 1,00,000 మిగులుతుంది లేదా 50,000 మిగులుతాయి. ఎంత మిగిలితే అంత మీ సొంతం. చూద్దామండి, మీరు ఓడిపోయారంటే 1,00,000 మిగిలిపోతుంది. అన్నయ్యదా
శ్రీకాంత్ గారు. దేవుడు ఎలాగ ఉంటాడని ఎవరైనా అడిగితే అన్న పాట మా ఇంట్లో మా అన్నయ్యని నేర్పించేదాన్ని చిన్నప్పటి నుంచి. అవునా? ఆపవే నీ పాట. మీకు అన్నయ్యలు అంటే చాలా ఇష్టం కదండి, చాలా 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 ఇష్టం కదండి. పెద్దని ఇష్టం, చిన్న ఇష్టం? ఇద్దరు. ఇద్దరు ఎవరు బాగా ఇష్టం? ఎవరు బాగా పెద్దన్నయ్య అంటే భయం, చిన్నన్నయ్య అంటే గారాబం. అఫెక్షన్, గారాబం. కొట్టుకుంటాం ఇద్దరు. కొట్టుకుంటాను. అన్ని ఫ్రెండ్స్ లాగా, బ్రదర్ లాగా అన్ని. ఒక విషయం చెప్పాలండి మీరు. సో ఫస్ట్ కంగ్రాచులేషన్, 50 గెలిచారు మీరు. Thank you. 50,000. అండ్ ఎవరైతే శ్రీకాంత్ గారు అని SMS చేశారో వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. అంటే బికాజ్ వీరు ఇక్కడ 50 గెలిచారు, 50 మిగిల్చారు మీకోసం, 50,000. సో అది మీకు. ఇక చివరిగా అండి మా వ్యూవర్స్ అందరికి కలిపి మీరు అని చెప్పాలనుకున్నాను. జనాలకు ఎలా గుర్తుండాలి రోజా గారు? బెస్ట్ ఆర్టిస్ట్, బెస్ట్ పొలిటీషియన్, బెస్ట్ మదర్, బెస్ట్ వైఫ్, అలాగే ఉండాలనుకుంటాను ఎప్పుడు నేను. Okay. మరి మా పిల్లలు చెప్పాలి, మా హస్బెండ్ చెప్పాలి, అలాగే మీరు చెప్పాలి. రాజకీయాల్లో కూడా నేను ఏమంటానంటే మీకోసం ఎవరు సర్వీస్ చేస్తారో వాళ్ళని గుర్తించండి, అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ముందుకు తీసుకొచ్చి మీరు కూడా ఎదగమని అందరినీ కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఎక్కడ స్ట్రగుల్ ఉందో, ఎక్కడ పెయిన్ ఉందో అక్కడికి మీరు పరిగెత్తడం నేను చాలాసార్లు చూసాను. ఎందుకంటే సినిమాలు అనేది 2.5 hours కడుపు కళ్ళు ఆనందాన్ని ఇస్తుంది. కానీ మన కడుపు నిండాలన్నా, మన ఫ్యామిలీ బాగుండాలన్నా, మన పిల్లలు ఎదగాలన్నా కూడా రాజకీయాల్లో ఉండే నాయకులు సక్రమంగా ఉండాలి. కాబట్టి నాయకులు అంటే జనాల వల్ల మేము ఇలా అయిపోయాం అంటారు, జనాలు ఏమంటారు నాయకుల వల్ల ఇలా. ఒకరి మీద ఒకరు వేసుకోవటం కాకుండా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మన రాష్ట్రం ఎంతో ముందుకు వెళ్తుంది. ఫ్యూచర్ లో ఎప్పటికైనా ఒక మహిళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది? ఎప్పటికైనా అవుతుందంటారా? అవ్వచ్చు. అంత భవిష్యత్తు ఉందంటారా మహిళకి? ఖచ్చితంగా ఉంటుందండి. మహిళలు ఆల్రెడీ చెప్పాను కదా, 33% కోసం ఫైట్ చేసి తీసుకోవాలి. తీసుకున్న రోజు ఖచ్చితంగా మహిళ సీఎం అవటం ఖాయం. ఖాయం. ఏదో ఒక రోజు అది జరుగుతుందంట. జరుగుతుంది. మహిళ అనుకుంటే సాధించలేంది ఏమీ లేదు. సో మహిళ అనుకుంటే సాధించలేంది ఏమీ లేదు. రోజా గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో 50,000 రూపీస్. ఓకే. పాప ఎదుకుడు వాళ్ళకి ఇచ్చేసి వద్దండి, ఇది మీ ఇద్దరు పిల్లలకి మాత్రం ఏదని చెప్పుకోండి. ఓకేనండి, నాకు తెలుసు మీ చేతిలోకి వచ్చిందంటే ఏదో ఒక చారిటీకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉందండి వాళ్ళ షో? మా రోజా గారి స్మైల్ లా ఉంది కదండి. సో వారన్న ప్రతి మాటని గుర్తుంచుకోండి అండ్ మహిళలు కూడా ఒక అడుగు ముందుకు వేయండి. ఓకేనా? లైక్ దిస్. అప్పుడు ప్రపంచం మీకు ఇలా చెప్తుంది. రైట్? సో బోల్డ్ అంత ఇన్స్పిరేషన్ ఇచ్చారని ఆశిస్తూ చెక్కే అండ్ బాయ్. రే తండ్రిని రా, ఒక్క పూట అన్నం పెట్టరా. కుక్క కుక్క నా కుక్క.